వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ పెరిగి ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయిపోతారు. అట్ ద సేమ్ టైం మరో పక్క మనం స్టార్టింగ్ లో చూసిన ఆ జీడాంగ్ అనే వర్కర్ టనల్ లో చనిపోయిన తన ఫ్రెండ్ ఇంకా కోవర్కర్స్ గురించి ఆలోచిస్తూ ఆ మాన్స్టర్ మీద కోపంతో రగిలిపోతుంటాడు. ఎలా అయినా తన్ని చంపి పగ తీర్చుకోవాలన్న కసి అతనిలో పెరుగుతుంది. ఇటు జీడాంగ్ విలన్ గా తయారవుతూ ఉంటే అటు శామ్ ఇంకా మాన్స్టర్ ఏ బాధ లేకుండా ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. ఈ టైంలోనే మన శామ్ కి ఏదో సౌండ్ వినిపించి మెలకు వస్తుంది. తేడా అనిపించి ఏంటో చూడటం కోసం శామ్ ఆ శబ్దాన్ని ఫాలో చేస్తూ వెళ్తే సడన్లీ వెనక నుంచి ఎవరో కథనొచ్చి శామ్ నోరు మూసి శామ్ ని సైడ్ కి తీసుకువెళ్లిపోతాడు. అసలు ఎవరా అని చూస్తే ఆ వర్కర్ జీడాంగ్ చనిపోయాడనుకున్న అతని ఫ్రెండ్. ప్రాణాలతోనే ఉన్నా పాపం టనల్ మూసుకుపోయి ఉండడం వల్ల ఇక్కడే ఇరుక్కుపోయి ఉన్నాడు. ఆ మాన్స్టర్ చాలా డేంజర్, నువ్వు ఇక్కడే ఉండు అబ్బాయి, నేను నిన్ను ఖచ్చితంగా కాపాడుతాను, దాన్ని చంపి నిన్నిక్కడ నుంచి క్షేమంగా బయటకు తీసుకువెళ్తానని ఆ వర్కర్ చెప్పడం విన్న శాము, కాదంకల్, ఆ మాన్స్టర్ మంచిది, ఎవరిని తినదు, మనల్నేం చేయదని